హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసరికి మై ఫస్ట్ వ్లాగ్ అండి. వైజాగ్లో నేను తీసిన వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ మేము వైజాగ్ వెళ్ళగానే మేము ఫస్ట్ వెళ్ళింది అయితే బీచ్కి. ఫస్ట్ టైం బీచ్ చూసానండి. ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషంగా అనిపించింది. పిల్లలైతే మస్తు ఆడుకున్నారు, అంత బాగుందండి బీచ్లో. ఇది వచ్చేసరికి ఆర్కే బీచ్. అలలు వస్తూ ఉంటే పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మీలో ఇంతవరకు ఒక్కసారి కూడా బీచ్కు వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరిగా ఒక్కసారైనా బీచ్కి వెళ్ళండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. ఇక్కడ వచ్చేసరికి మేము ఆర్కే బీచ్కి వెళ్ళామండి. ఫుడ్ అయితే నాకైతే అంత నచ్చలేదు. ఆర్కే బీచ్లో యావరేజ్ ఓకేగా ఉంది. కాస్ట్ అయితే మరీ టూ మచ్ అనిపించింది. బేల్పూరి ఇవన్నీ వచ్చేసరికి 30 రూపీస్ 40 రూపీస్ తీసుకుంటున్నారు, కానీ చాలా తక్కువ పెడుతున్నారు క్వాంటిటీ అయితే. మరి మీకేమనిపించిందో బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తర్వాత మేము బీచ్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా పైన. నాకు నేమ్ అంతగా గుర్తుకు రావడం లేదు. ఒకవేళ గుర్తుకు వస్తే కింద డిస్క్రిప్షన్లో రాస్తాను టెంపుల్ నేమ్ వచ్చేసరికి. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇలా బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొండపై నుంచి చూస్తూ ఉంటే ఎంత బాగుందంటే వ్యూ అంత బాగుంది. అందుకే వీడియో అనేది క్యాప్చర్ చేశాను. లోపల మనకు వీడియో తీసుకునేదానికి అవైలబుల్లో లేదు, అందుకని లోపల మటుకు వీడియో తీయలేదు. ఇది ఓన్లీ బయట మటుకు వీడియో తీశాను. బీచ్ తర్వాత నెక్స్ట్ డే మేము వెళ్ళింది గుడికి. తర్వాత మేము వచ్చేసరికి కైలాసగిరి వెళ్ళామండి. ఎంత బాగుందంటే కైలాసగిరిలో చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది వ్యూ వచ్చేసరికి. కైలాసగిరి కొండపైకి వెళ్ళడానికి మనకు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బస్సు, ఇంకొకటి వచ్చేసరికి రూపే అండి. మేమైతే ఎప్పుడూ ఎక్కలేదనేసి దీన్ని అయితే ఎక్కాము. అసలు వెళ్తూ ఉంటే సినిమా ఫీలింగ్ వచ్చిందంటే నిజం చెప్తున్నాను, అంత బాగా అనిపించింది. తర్వాత మనం డైరెక్ట్ తీసుకెళ్ళి కొండపైన దింపేస్తుంది అండి అది. తర్వాత చూసారు కదా ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే చూసేదానికి 2 కళ్ళు సరిపోవేమో అన్నంత అందంగా ఉన్నాయండి విగ్రహాలు. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అందుకు దిగేసి ఇక్కడ నుంచి చుట్టూ మొత్తం అంతా కైలాసగిరి మొత్తం అంతా చూసాము. అసలుకి ఎంత పచ్చదనంగా ఉందంటే ఎక్కడ చూసినా చెట్లు, అంత పచ్చదనంగా ఉంది. ఇక్కడ డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో. చెట్టు శివలింగం టైప్లో డెకరేషన్ చేశారు. ఇలాంటి సాట్లకు వెళ్ళినప్పుడు మెమరబుల్గా ఉండాలి అంటే అక్కడ మనకు ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారండి. వాళ్ళతో ఒక్క ఫోటో తీయించుకొని ఫ్రేమ్ చేయించుకోండి. చాలా అంటే చాలా మెమరబుల్గా ఉంటుంది. మనకు కైలాసగిరి చుట్టూ తిరగడానికి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది, కానీ అయితే మేము నడుచుకుంటూనే మొత్తం అంతా చూసాము. తర్వాత మంచి వ్యూ అంటే ఇదేనండి. కైలాసగిరి కొండపై నుంచి మనకు భీమిలి బీచ్ అనేది కనిపిస్తుంది. ఎంత బాగుందంటే భీమిలి బీచ్ వ్యూ అనేది అంత బాగుంది. చూసారు కదా, ఇది వచ్చేసరికి అంత భీమిలి బీచ్. మేము కిందికైతే వెళ్ళలేదు, అప్పటికే మాకు టైం అయిపోయిందండి. మళ్ళీ రూపేకి వాళ్ళు ఇచ్చిన టైంలోనే రిటర్న్ వెళ్ళిపోవాలి, కాబట్టి మేమైతే కిందికైతే భీమిలి బీచ్కి అయితే వెళ్ళలేదు. చుట్టుపక్కల ఉండేటివన్నీ మొత్తం చూసుకొని వచ్చేసాము. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.